హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఈ బ్యాంగిల్స్ చూసారా? ఇవైతే నేను జీఆర్టీలో కొనుక్కున్నాను. 8 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అప్పుడు కూడా నేను స్కీమ్ వేసేదాన్ని. అప్పుడైతే చాలా తక్కువ 1500, 2000 అలా ఉండేవి. ఇప్పుడు మార్చేశారు గానీ స్కీమ్స్. ఆ టైంలో కానైతే 100% విఏ ఉండదు. అంటే మొత్తం వచ్చేసి జీఆర్టీ వాళ్ళే పే చేసేవాళ్ళు. విఏ లేకుండా మనం కట్టిన అమౌంట్‌కి గోల్డ్ తీసుకొనొచ్చేలాగా ఉండేది స్కీమ్ ఆ టైంలో. ఇప్పుడు మార్చేసున్నారు. అప్పుడు నేను కొనుక్కున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది చూసారా ఇప్పుడైతే ఈ బ్యాంగిల్స్ నాకు సరిగ్గా పట్టట్లేదు. టైట్ అయిపోయినియి. అలాగే వచ్చేసి ఇవి బోల్ గాజులు అంటారు. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవైతే మనం చాలా తక్కువ వెయిట్‌లో వస్తాయి మనకి. ఇవి 23 గ్రామ్స్ అలా పడినియి అనుకుంటా. అప్పుడు ఆ టైంలో నాకు 80,000 సంథింగ్ పడింది. గోల్డ్ రేట్ అయితే చాలా తక్కువుండేది. 3,500 3000 సంథింగ్ ఉండేది ఆ టైంలో గోల్డ్ రేట్. అలా అప్పటికి, ఇప్పటికి గాని గోల్డ్ రేట్ కంపేర్ చేస్తే అమ్మో! ఇంత పెరిగిపోయిందా అని అనిపిస్తది నాకైతే. అప్పుడైతే నాకు గోల్డ్ ఎలా కొనాలి? నాకు పెద్ద ఐడియా అయితే ఏం లేదు. అంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను నేను గోల్డ్ కొనుక్కోవటము. సో, అందుకని నాకు పెద్ద ఐడియా అయితే బ్యాంగిల్స్ మీద, వీటి మీద ఎలాంటివి కొనాలి, ఏంటి అని ఐడియా అయితే ఉండేది కాదు. కానీ ఇలాంటి బోల్ గాజులు కానైతే మనకి చేతికి చాలా నిండుగా ఉంటాయి. అలాగే లైట్ వెయిట్‌లో కూడా మనం కొనుక్కోవచ్చు. డైలీ వేర్‌కి కానైతే ఇలాంటివి వాడలేం కానీ తొందరగా సొట్టబోతాయి. అదే కానీ మనం అకేషనల్‌గా ఎప్పుడైనా వేసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి బ్యాంగిల్స్ అయితే కొనుక్కోవచ్చు. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తానంటే కొనేటప్పుడే మీరొచ్చేసి సైజునైతే కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. లేట్ అయినా పర్వాలేదు. గోల్డ్ కొనుక్కునేటప్పుడు మనమైతే చూసి కొనుక్కోవాలి. వాటి గురించి ముందైతే కొంచెం తెలుసుకోవాలి. అంటే ఎలాంటి బ్యాంగిల్స్ కానీ, లేదంటే ఇంకేదైనా ఆర్నమెంట్స్ కానీ ముందుగానే మనం డిజైన్స్ అలాంటివి చెక్ చేసుకొని, దాని తర్వాత గోల్డ్ షాప్‌కి వెళ్ళి కొనుక్కోవటం అయితే మంచిది. నేను ఈ బ్యాంగిల్స్ కొనేటప్పుడు కానైతే నాకంత ఐడియా లేదు కాబట్టి, సైజ్ కూడా వాళ్ళేం చెప్పారంటే గోల్డ్ షాప్ వాళ్ళు మీ సైజ్ ఇదే కరెక్ట్‌గా ఉంటుందని ఇచ్చేశారు. అప్పుడైతే మరీ అంత టైట్‌గా లేవు గానీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే సోప్ వేసి వెక్కిచ్చాల్సొస్తుంది. ఎందుకంటే పట్టట్లేదు. అలాగే వచ్చేసి చూసారా ఎలా వంగిపోయినాయో. అలాగే ఇలాంటి బోల్ గాజులు కొనేటప్పుడు లోపలైతే వాళ్ళొక ప్లాస్టిక్ గాజునైతే వేసిస్తారు. అది మర్చిపోకుండా వేయించుకోండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కూడా వాళ్ళు వేసిచ్చారు. కానీ అది విరిగిపోవటం వల్ల నేను అలాగే వేసుకొని గాజులైతే ఎక్కువ వంగిపోయినాయి. ఈ బ్యాంగిల్స్ కానైతే నేను ఇచ్చేసి ఇంకేదైనా తీసుకుందామా అని అనుకున్నాను. కానీ నాకెందుకో పాత గోల్డ్‌ని ఇచ్చేసి తీసుకోవటం నేను ఎందుకో అంత ఇష్టపడను. సరే గోల్డ్ మనం తక్కువకి కొన్నాం కదా! అప్పుడు అది అలాగే ఉంచితే ఒకవేళ మేబీ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మనం సేల్ చేసుకోవచ్చు కదా! అనేసి నేనైతే అలాగే ఉంచేస్తాను. చిన్న ఆర్నమెంట్స్ ఏదైనా చిన్న చిన్న ఆర్నమెంట్స్ యూజ్ చేయకుండా ఉంటాను కదా! అలాంటివి ఏమైనా ఇస్తానేమో కానీ ఇలాంటివైతే నేను మాక్సిమం ఇవ్వను. ఇలా మీ దగ్గర ఏదైనా బ్యాంగిల్స్ అలాంటివి ఉంటే మీరు ఏం చేస్తారో కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. నేనైతే పాత గోల్డ్‌ని ఇవ్వటం అంత ఇష్టపడను. బ్యాంగిల్స్ కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా వేసుకునే బ్యాంగిల్స్ అయినా కూడా అవి మనకు కరెక్ట్‌గా సైజ్ అయితే మాత్రం చూసుకోవాలి మనము. మిగిలిన ఆర్నమెంట్స్ అయితే మనకేం పెద్ద ఇలా వంగిపోవు, సొట్టపోవు కదా! బ్యాంగిల్స్ అయితే మాత్రం అయిపోతాయి. అందుకని చూసుకొని తీసుకోండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం గోల్డ్ కొనేటప్పుడు డైలమాలో ఏదో ఒకటి చూస్ చేసుకొని కొనేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనం దాని గురించి కొంచెం తెలుసుకొని కొనుక్కున్నామంటే మంచిదని ఈ వీడియో చేస్తున్నాను. ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్.